అనుదినం దేవుని మాట. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయులమైన మనము మన జీవితంలో, మన కుటుంబంలో, సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు వ్యతిరేకమైనప్పటికీ కూడా ఆ విషయంలో మనము తలుచుకుంటూ కుమిలిపోతూ ఉన్నాం. నేను సాధించలేను, నాకెవరు సహాయం చేసేవారు లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకోరని కృంగిపోవకు. ఎందుకంటే గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలుసుకున్నవాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలుసుకున్నవాడే గొప్పవాడు. ఈ జీవితంలో దేవుణ్ణి నమ్మి ఆయన మీద ఆధారపడి యేసయ్యను నువ్వు గురువుగా భావించి ఆయనకు లోబడినట్లయితే ఆయన నీకు క్షేమాన్ని కలగచేస్తాడు. నా ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు ఒక వ్యక్తి ఎదిగితే ఓర్వలేనటువంటి మనుషులు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. కానీ నీ జీవితాన్ని బాగు చేసి నువ్వు ఆత్మీయతలు ఎదగాలని నీ కొరకు ఆయన తపన పడుతూ ఉన్నాడు. నా ప్రియులారా, కృంగిపోయి నీ జీవితాన్ని బలహీనత చేసుకోకు, నీ ఆత్మను ఆర్పుకోకు, దేవుడిచ్చినటువంటి ఆయుష్ను పోగొట్టుకోకు. ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నా వెంటనే లెగు. ఎందుకంటే దేవుని బిడ్డలని బలహీనుల చేయాలని అపవాది గర్జించిన సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. గనుక నువ్వు కృంగిపోయి నీ జీవితంలో చేతకాని వాడు అగకు. ప్లీజ్ ఆలోచించు.